ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఒక చిట్టి కథ చెప్పుకుందామా. ఒక సింహం ఉందట. ఆ సింహము అడవిలో నుంచి ఒక నది దగ్గరికి వచ్చిందట. నది ఒడ్డుకు వెళ్ళి దానికి ఎందుకో షికారు చేయాలనిపించింది. వెంటనే అది నది తీరానికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరగడం ప్రారంభించింది. అలా చేస్తుండగా దానికి నీటిలో ఒక డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్ళలో నుంచి పైకి ఎగురుతూ కిందికి పడడం చూసి దానికి భలే ముచ్చటేసింది. చాలాసేపు డాల్ఫిన్ ఆటలకు అలా చూస్తూ ఉండిపోయిన సింహం, నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేను మృగరాజుని, డాల్ఫిన్తో నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది. తన మనసులోని విషయాన్ని డాల్ఫిన్కు చెప్పింది. అది కూడా కాస్త ఆలోచించి సరే అంది. ఆ తర్వాత చాలాసేపు అవి కబుర్లు చెప్పుకున్నాయి. ఇంతలో సింహం పైకి ఒక అడవి దున్న వచ్చింది. సింహం దానితో తీవ్రంగా పోరాడింది. కానీ నది తీరంలో ఇసుక ఎక్కువగా ఉండడంతో అంత బలంగా పోరాడలేకపోయింది. తనకు సహాయం చేయమని డాల్ఫిన్ని కోరింది. నేను నీటిలో ఏమైనా చెయ్యగలను, నేల మీదకు వచ్చే శక్తి నాకు లేదు అని చెప్పి చూస్తూ ఉండిపోయింది. అలా చాలాసేపు సింహంతో పోరాడిన దున్న ఆఖరికి అలసిపోయి తన దారిన తాను వెళ్ళిపోయింది. అప్పుడు డాల్ఫిన్, మిత్రమా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను, ఇక మన స్నేహానికి అర్థం ఏమిటి? నేను నీకు మిత్రుడుగా ఉండడానికి నేను తగను అని బాధపడింది. అప్పుడు సింహం అన్నది, నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే, అదే విషయం నాకు తెలుసు. ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే నేను కూడా సహాయం చేయలేను కదా, ఎందుకంటే నేను నేలపైనే బలవంతుణ్ణి, నీటిలో కాదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం. నేనేదో నువ్వు నాకు ఉపయోగపడతావని నేను నీతో స్నేహం చేయడం లేదు, అలాగని నువ్వు నాకు ఉపయోగపడతావని చెప్పి నువ్వు కూడా అనుకోవడం లేదు. కాబట్టి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, మనం ఎప్పటికీ మంచి స్నేహితులంగానే ఉందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందా స్నేహం. ఇది ఒక చిట్టి కథ. అంటే ఈ కథలో నీతి ఏంటి అంటే, మనకు సహాయం చేయలేడని చెప్పి మనం మిత్రుణ్ణి దూరం చేసుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ సహాయం చేయాల్సి వస్తే అక్కడ సహాయం చేయడానికి మిత్రుడు ఉంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో సహాయం చేయలేకపోయిండు అంటే దాని అర్థం ఏంటి? వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు, వాడు నాకు సహాయం చేయలేదు అనడానికి లేదు అక్కడ. ఎట్లాగైతే డాల్ఫిన్, ఒకవేళ డాల్ఫిన్కి ఆ నదిలో ఏదైనా ఇబ్బంది వస్తే సింహం సహాయం చేయగలుగుతుందా? చేయలేదు. ఎందుకంటే డాల్ఫిన్ ఉండేది నీళ్ళల్లో, సింహం ఉండేది నేలపైన. సేమ్ సింహానికి ఇక్కడ ఇబ్బంది రాగానే డాల్ఫిన్ కూడా ఏం సహాయం చేయలేకపోయింది. అంతేగాని ఫ్రెండ్షిప్ని వాళ్ళిద్దరు కూడా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు, నేను నీతో మాట్లాడను పో అని అనుకున్నారా? టైం వచ్చినప్పుడు వేరే విధంగా సహాయపడతారు.